ఈ బుద్ధుడి విగ్రహం మార్నింగ్ కన్నా నైట్ టైమే బాగుంటుంది. ఎందుకంటే రకరకాల లైట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొత్తానికి బుద్ధుడి విగ్రహం దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈ బోట్ అయితే దిగి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ క్లోజింగ్ టైం వరకు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. బోట్లు రొటేషనల్ గా తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ రిటర్న్ వెళ్లే బోట్లు అయితే ఎక్కి లూమినీ పార్క్ అయితే వెళ్ళిపోవచ్చు. ఆ లోపు ఈ విగ్రహం మొత్తం ఒక చుట్టు చుట్టేయచ్చు. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అయితే ఇక్కడికి ఎలో ఉండదు. కెమెరాతో దిగాలనుకుంటే ఇక్కడ సపరేట్ గా ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫోటో అయితే దిగచ్చు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వ్యూ అయితే భలే కనిపిస్తుంది, ఏదో ఇంద్రభవనం లాగా. ఆ రోజుల్లో ఈ బుద్ధుడి విగ్రహాన్ని ఇంత నీట్ గా ఎలా చెక్కారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది ఫోన్లు ఇచ్చి కొంచెం మా గ్రూప్ ని ఫోటో తీయండి అని అడిగారు. వాళ్ళకి ఫోటోలు అయితే తీసేసి ఫోన్ లో విగ్రహాన్ని అయితే బంధించి తిరిగి మళ్ళీ రిటర్న్ బోట్ అయితే వెక్కేసి మిస్టర్ కెప్టెన్ స్టార్ట్ ద బోట్ అన్నాను. బోట్ నైతే స్టార్ట్ చేసి వచ్చిన రూట్ లో కాకుండా మరో రూట్ లో తిరిగి లూమినీ పార్క్ అయితే తీసుకెళ్లారు. వెళ్లేదానికన్నా వచ్చేటప్పుడు వ్యూ ఇంకా బాగుందనే చెప్పాలి.